ఓం నమ శివాయ. సప్తద్వీపాల వివరాలు తెలుసుకుందాం. ఇది శివపురాణంలో చెప్పింది. నేను 500 కోట్ల యోజనాల వైశాల్యం కలిగిన సప్తద్వీపాలతో ప్రపంచం ప్రకాశిస్తోంది. సప్తద్వీపాలు ఏమిటి అంటే జంబూద్వీపం, లక్షద్వీపం, శాల్మలి ద్వీపం, కుశద్వీపం, శాఖద్వీపం, క్రౌంచ ద్వీపం, పుష్కర ద్వీపం అని ఈ భూమండలానికి పై భాగంలో సూర్యమండలము, దానిపైన చంద్రమండలము, దానిపై గ్రహమండలము, దానిపైన సప్తర్షి మండలము ఉన్నాయి. ధ్రువమండలంపై సనక సనందులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. ఆ మండలానికి పైన తపోలోకం, దానిపైన బ్రహ్మలోకం, దానిపైన వైకుంఠలోకం, దానిపైన కైలాసం ఉన్నాయి. కైలాసానికి పైన శూన్య ప్రదేశం ఉంటుంది. దానికి దగ్గరలో గోలోకం ఉంటుంది అని సూతుల వారు ఈ విషయాల్ని తెలియజేస్తూ మన్వంతరాల గూర్చి, అనేక వంశాల గూర్చి అసంఖ్యాక విషయాల్ని తెలియజెప్పబోతున్నారు. ఈ ద్వీపాలు 7 ద్వీపాలే కాకుండా మనకి ఒక్కొక్క పైన సూర్యమండలం పైన ఎన్ని లోకాలు, ఎన్ని మండలాలు ఉన్నాయని కూడా చక్కగా మనకి తెలియజేశారు, తెలుసుకున్నాం. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు.